హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా లాగ్స్ అండి. నేనైతే ఈరోజు నా ఛానల్లో చింత చిగురు మటన్ కర్రీ రెసిపీ చూపించబోతున్నాను. ముందుగా చింత చిగురు చేసి మటన్ కూడా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఇంకా పొయ్యి వెలిగించి ఒక గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టేసుకుందాం. నేను కుక్కర్లో వండుతున్నానండి. మీరు నచ్చితే గిన్నెలో అయినా వండుకోవచ్చు. కుక్కర్ వేడెక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఒక ఆనియన్ 3 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక అల్లం పేస్ట్ ఒక స్పూన్ వరకు, ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా దీంట్లోకి మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందామండి. నేనైతే 1/2 kg మటన్ రెసిపీయే చూపిస్తున్నాను. దీంట్లోకి నేనైతే అరచెటాకు వరకు చింత చిగురు యూజ్ చేస్తున్నాను. మూత పెట్టి 15 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా ఆయిల్లో ఉడికించుకుందాము. మటన్ నూనెలో ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది, ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది. సో నేనైతే దీంట్లోకి ఒలిచి పెట్టుకున్న చింత చిగురు కూడా యాడ్ చేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుందాం. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకొని మూత పెట్టి ఒక 5 minutes to 10 minutes వరకు దీన్ని మరిగించుకుందామండి. ఇలా మొత్తం కంప్లీట్గా వేగిపోయిందో లేదో చూసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం, అడుగంటుతుంది ఆకు కదా. ఇంకా దీంట్లోకి 2 చిన్న సైజ్ టమాటోస్ కట్ చేసి వేసుకొని కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి, పులుపు కాబట్టి. ఇంకా హోల్ గరం మసాలా ఏం వేయం కాబట్టి నేను 2 స్పూన్స్ కారము, రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుందామండి. ఇంకా ముక్క ఉడకడానికి ఇంకా దీని క్వాంటిటీకి సరిపడినంతగా ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకొని నేనైతే 7 విజిల్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే మటన్ ముక్క మెత్తగా ఉడకడానికి. ఇంకా 7 విజిల్స్ తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే మనకి. ఇలా ఒకసారి కలిపేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అసలు ఏమీ వేయకూడదు. ముక్క కూడా ఉడికిందో లేదో చూపించేస్తాను. 7 విజిల్స్కి ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందనమాట. ఇంకా మటన్ అంతా ఉడకకపోతే టేస్ట్ ఏం బాగోదు. ఇంకా సర్వ్ చేసుకుందామండి. చూడండి, వేడి వేడి చింత చిగురు మటన్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.